స్వాతంత్ర సమరయోధులు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా పద్మారావు నగర్లో మెమోరియల్ సొసైటీ యూత్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగులూరి సాయిబాబా హాజరై సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। స్వాతంత్ర్యం కోసం అహింస విధానంలోనే కాదు సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారని ఆర్ కృష్ణ అన్నారు। ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడని గుర్తు చేశారు। ఈ కార్యక్రమానికి ఆర్ నరసింహరావు, ఆర్ తిరుపతి, ఆర్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। सुभाष चंद्र बोस अमर है, सुभाष चंद्र बोस अमर है, सुभाष चंद्र बोस अमर है। సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున మొత్తం అందరికీ ప్రతి ఒక్కరికి సుభాష్ చంద్రబోస్ గురించి అందరికీ తెలుసు। మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం బర్త్డే గురించి చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి పెద్దలు కాబట్టి స్కూల్లో కాబట్టి పిల్లలకు తెలియదు కొంతమందికి అందరు కలిసి ప్రతి స్కూల్లో ఇది జయంతి జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను కోరుతున్నాను అందరినీ। ఏదైతే భారతదేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన ఆ మిలిటరీ ఆర్మీ అదంతా కూడా ఈరోజు మనకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఆయన ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ స్వతంత్రానికి ఒక సేనాధిపతిగా ఉండి ఈరోజు స్వతంత్రంలో ముందుండి అన్ని రకాలుగా మనకు ఈరోజు స్వరాజ్యం రావడానికి కూడా ఎంతో ఆయన కృషి చాలా ఉంది। ఎట్టి పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ గారిని మరవకుండా ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాం। చాలా గర్వకారం, ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది ఒక డిఫెన్స్ సర్వీసెస్ మనకి ఇవాళ రోజు మనకు బార్డర్లలో ఉన్నారు, కాపాడుతున్నారు అంటే కేవలం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది పెట్టిన విత్తనమే ఇవాళ రోజు ఇంత పెద్ద మన డిఫెన్స్ వర్గం ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ జరుగుతుందంటే కేవలం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది ఆయన సంకల్పంతో మనకు స్వతంత్రం రావడం జరిగింది।